Hello guys, welcome to Famous TV. Today vlog is about Aguda Fort. Aguda Fort అనేది ఒక హిస్టారికల్ ప్లేస్ అండ్ ఇట్స్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. అంటే ఎవరు గోవాకి వెళ్ళినా ఆ ప్లేస్ ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అంట. అందుకోసమని ఈరోజు మేము అగుడా ఫోర్ట్ చూడడానికి అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేపాటికే కొంచెం డ్రిజ్లింగ్ అనమాట. అంటే లైట్గా వర్షం పడతా ఉన్నింది. గొడుగులు తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అండ్ ఫోర్ట్కి వెళ్ళగానే ఎంట్రీ టికెట్ 25 రూపీస్ అనుకుంటా ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. వచ్చి రిటర్న్ వచ్చేవాళ్ళు మనకందరూ ఇట్లా ఎదురయ్యే వాళ్ళందరూ అనమాట. ఇది ఒక కోట లాగా మొత్తం ఇది గోల్కొండ లాగా అని చెప్పచ్చు. అంటే అది ఒక కొండ, అదొక కన్స్ట్రక్షన్ లాగా ఇది ఒక కన్స్ట్రక్షన్. ఒక పర్టికులర్ రీజన్ కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది సంథింగ్ ఒక మనకి నౌకలు ఎక్కడి నుంచో యూరప్ నుంచి అట్లా వచ్చే ఓడలు అన్నిటికీ వాటర్ సప్లై చేయడానికి పెద్ద కంటైనర్ లాగా వాటర్ నిలువ ఉండే ప్లేస్ లాగా ఇది ఒక విధంగా చెప్తారు. అండ్ ఇది ప్రిజన్ లాగా కూడా యూస్ చేశారు అంట. అండ్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మొత్తానికైతే యూరప్ ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచో వచ్చే నౌకలకి వాటర్ సప్లై, వాటర్ రిసోర్స్ లాగా దీని కింద ఒక పెద్ద ట్యాంకర్ లాగా ఒకటి కన్స్ట్రక్ట్ చేశారంట. అది ఎన్నో టన్నుల వాటర్ దాంట్లో నిల్వ ఉంచుకొని అందరికీ వాటర్ సప్లై చేయడానికి ఉండేదంట. కూడా అంటే వాటర్ అని మీనింగ్ కూడా అంట. ఇదంతా అంటే మనం పెళ్ళతో ఇల్లు కడతాం కదా, మట్టి పెళ్ళ, అట్లా ఇది ఒక పెళ్ళ టైపు. మట్టి కాదు, ఇది స్టోన్ కన్నా స్ట్రాంగ్గా ఉండే పెళ్ళతో కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఇది ఫస్ట్లో అట్లా యూస్ చేసిన కొన్ని రోజులకి ప్రిజన్ లాగా కూడా యూస్ చేశారు దీన్ని అని కూడా చెప్తారనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఇది సీకి పక్కలోనే ఉంది. అంటే మనం ఈ సముద్రానికి గట్టున కట్టారు ఇది. అండ్ సముద్రం పైన ఈ సముద్రం వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది అనమాట. అక్కడ చూడాలన్నా, పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలన్నా అంత కొంచెం భయంకరంగానే ఉంటుంది అక్కడ చూడడానికి. అండ్ చూడండి, ఇది పైనుంచి వ్యూ అనమాట. అది మధ్యలో ఉండింది అదే అంట ట్యాంకర్ లాగా యూస్ చేసింది వాటర్ సప్లై కోసము. అండ్ దాన్ని మళ్ళీ ఏదేదో పర్పస్లకు కూడా యూస్ చేశారంట దాన్ని. చూడండి, ఇట్లా వర్షం పడతా ఉన్నింది కొంచెము. అండ్ ఫొటోస్ అట్లా దానికైతే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. అండ్ చాలామంది దానికోసమే వస్తారు. దీని హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందామని కూడా చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారంట. మనలాగే ఇప్పుడు మనం కూడా ఎందుకు ఇది కన్స్ట్రక్ట్ చేశారు, అసలు ఏంటి దీని పర్పస్ అంటాం కదా, అట్లా దీనికి అప్పర్ వ్యూ, లోయర్ వ్యూ అని రెండు ఉన్నాయి అన్నమాట. అంటే ఇది మనం వెళ్ళింది అప్పర్ వ్యూ వచ్చి సీ వ్యూ. అండ్ లోయర్ అగుడా ఫోర్ట్ ఏంటంటే అది అక్కడ అలలన్నీ వస్తాయి మొత్తం. అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఎందుకో వర్షం స్టార్ట్ అయింది మేము వెళ్ళి అక్కడికే. అండ్ మేము క్యాండలిన్ బీచ్కి వెళ్ళాలి నెక్స్ట్, అందుకోసమని. అండ్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం. అందుకోసమని మేము ఇది చూసి నెక్స్ట్ దీని పక్కనే ఉన్న లైట్ హౌస్కి వెళ్ళామన్నమాట. లైట్ హౌస్ అంటే ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ కంటైనర్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది. దానికి ఎక్కి పైకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. నేనైతే కొన్ని అనివార్య కారణాల వల్ల లైట్ హౌస్ పైకి వెళ్ళలేకపోయాను. అండ్ కింద నుంచి మాత్రమే నేను పైన లైట్ హౌస్ని చూసి రిటర్న్ వచ్చేసాను అనమాట. ఇది చూడండి, ఇది బెస్ట్ వ్యూ. ఈ వ్యూ కోసమే ఎక్కడికి వెళ్తారు. అక్కడి నుంచి చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం సముద్రం ఉంది. అందరు ఇక్కడ నిలబడి చూస్తారు. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఇది వ్యూ అనమాట. మొత్తం అంతా వాటరే చూడండి. అండ్ ఇక్కడ సైడ్ నుంచి చూస్తే ఈ అగుడా ఫోర్ట్ మొత్తం కనిపిస్తుంది. పోర్ట్ నుంచి వాటర్ వ్యూ అంతా. అండ్ ఇక్కడ మేము నిలబడిన బ్యాక్ సైడ్ మొత్తం ఇది ఒక చుట్టూ
ఒక ప్రిజన్ లాగా కూడా ఉన్నింది. అండ్ దీన్ని ఎందుకో యూస్ చేశారని చెప్పాను కదా, నౌకలు వచ్చి కింద స్టే చేయడానికి అండ్ వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వడానికి అంతా యూస్ చేసేవాళ్ళు అది ప్రీవియస్ డేస్లో అని. అండ్ ఇది మేము చూసి రిటర్న్ వచ్చే టైంకి ఫుల్ వర్షం, అంటే డ్రిజిలింగ్ నుంచి రెయినింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. మేము ఇంటి దగ్గర నుంచే గొడుగులు పట్టుకొని వచ్చినాం కాబట్టి కొంచెం సేఫ్, పిల్లలు ఉన్నారు. అండ్ అందరూ ఆ లొకేషన్ నుంచి ఇట్లా, ఇది ఇంకా బయటికి వెళ్ళలేదు, జస్ట్ ఇది ఒక పార్ట్ ఆఫ్ అగుడా ఫోర్టే అనమాట. ఆ ఫోర్ట్లో ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ ఉంది కదా, అక్కడ మొత్తం గోవాలో మనం వచ్చి మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసి మొత్తం పెట్టారనమాట. అక్కడి నుంచి మనం చూడొచ్చు ఏమేమి మనం మిస్ అయ్యాము, నెక్స్ట్ ఏం చూడాలి అనేది. అండ్ ఇది లైట్ హౌస్ ఎంట్రన్స్ అనమాట. లైట్ హౌస్కి వచ్చాము. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే అగుడా ఫోర్ట్ నుంచి, అందుకని దీన్ని చూద్దామని వచ్చాము. దీనికి కూడా ఎంట్రీ ఫీజు 20 రూపీస్ ఆ 25 రూపీస్ ఉంది. మేమైతే అగుడా ఫోర్ట్ అండ్ లైట్ హౌస్ ఆ రోజుకైతే చూసేసాము. చూడండి, అది లైట్ హౌస్, అది మొత్తం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అండ్ పైకి ఎక్కితే ఇది మొత్తం సీ వ్యూ, మొత్తం గోవాలో హాఫ్ అంతా మనకు కనిపిస్తుందంట. చాలా గ్రీనరీగా మంచిగా ఉంటుంది ఆ గోవా లొకేషన్, గోవా క్లైమేట్ అంతా కూడా. అండ్ మేమైతే ఇది అండి ఆ రోజు మా ట్రిప్లో భాగంగా అగుడా ఫోర్ట్ అండ్ ఈ లైట్ హౌస్ కవర్ చేసాము. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. కీప్ వాచింగ్ ఫేమస్ టీవీ అండ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ that's all for today. Thank you so much for watching. Bye bye.